ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 2020 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అయినటువంటివి శని భగవానుడు, అలానే వీరికి వచ్చినటువంటి దశలు, వీరికి చూసుకోవాల్సిన శని భగవానుడితో పాటు బుధుడితో పాటు గురువు, ఇవన్నీ కూడా అశుభ దృష్టిలో ఉన్నాయి మొన్నటి వరకు కూడా. అలానే ఈ యొక్క శని భగవానుడు వక్రంలో రావడంతో కొంతమేర వీరికి వెసులుబాటు కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు గురువు కూడా వక్రంలోకి వెళ్ళిపోయినాడు. ఏది అక్టోబర్ 18 తర్వాత ఆ డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి వక్రంలో ఉన్నటువంటి గురువు వలన వీరికి ఇంకొంచెం వెసులుబాటు అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు పోటీ పరీక్షలు కావచ్చు, ఏదైనా ఎగ్జామ్స్లో వెళ్ళేసి జాబ్ వరకు రాకుండా ఉన్నవారు, జాబ్ కోసం ఎదురు చూస్తుండేవారు కొంతమంది ఉంటారన్నమాట. అదే రావాలి, నేనే తినాలి అని. అట్లాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వీరు మొండితత్వంతో ఉంటారు ఎక్కువగాను. అనుకున్న పనే కావాలి, ఆ పని అయ్యేంతవరకు అలానే ఉండాలని దీక్ష తీసుకుని ఉంటారనమాట. అంటే ధర్నా చేస్తారు చూసారా, ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి అని, అలాంటి చేస్తూ కూర్చుంటారన్నమాట. ఉప్పు సత్యాగ్రహం అంటే ఉప్పు 1 కిలో తీసుకొని కూర్చొని తినడం కాదు. ఉప్పు సత్యాగ్రహం అంటే ఏమి తినకుండా కూర్చోవడం, అలాగా మొండి పొట్టుతో కూర్చోవడం, అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. వీరు విచిత్రంగా ఉంటారు, విచిత్ర ధారణతో ఉంటారన్నమాట వీరు ఈ వృశ్చిక రాశి వారు. అలాంటి వారికి కూడా ఈ నవంబర్ మాసంలో కొన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా మారినాయి. దాంతోపాటు రవి భగవానుడు 15వ తారీఖు మారుతున్నాడు. దాంతోపాటు బుధుడు శుక్రుడు కూడా మారేదానికి నవంబర్ మాసంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బుధుడు వీరి స్థానంలోకి వస్తాడు. నవంబర్ 10వ తారీఖున ఈ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అప్పుడు వీరికి ఏదైనా స్థలాల్లో కానీ, పొలాల్లో కానీ, ఇల్లు లాంటి వాటిలో, ఫ్లాట్స్ లాంటిలో తగాదాలు, గొడవలు ఏమన్నా ఉన్నా, ఆస్తిలో తగాద విభేదాలు ఉన్నా, అన్నదమ్ముల మధ్యన విభేదాలు, ఆస్తులు తగాదాలు ఉన్నా, కన్నవారికి పెంచిన వారికి ఆస్తి తగాదాలు ఉన్నా కూడా, ఎక్కడి నుంచైనా ఎస్ఎండ్ భూములు కానీ, పూర్వంబ భూములు కానీ తీసుకొని అవి గొడవల్లో ఉన్నా కూడా, వీరి భూమి ఎవరైనా గవర్నమెంట్ తీసుకున్నా, కాంట్రాక్ట్ రంగాలు డబ్బులు రాకపోయినా, ఇప్పటివరకు బాధపడుతూ ఉండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి బాధపడుతున్న రియల్ ఎస్టేట్ వారికైనా సరే ఇప్పుడు కొంతమేర వెసులుబాటు తగిలేసి ఆ బిల్స్ అన్ని కూడా పాస్ అయ్యేసి ఆ విధంగా వీరికి డబ్బులు వచ్చేటువంటి ఆదాయ వనరులు కూడా సృష్టించబడదు. ఎక్కడైనా సరే పొలాలు ఇక మనకు అవ్వదు, కోర్టు కేసుల్లో ఉన్నది అనుకున్నటువంటి వాటికి కూడా కొంతమేర అదృష్టం అనేది ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. నవంబర్ 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఆ విధమైన సానుకూలం పడేటువంటి వాతావరణం అయితే లభిస్తుంది ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేసేవారు వృశ్చిక రాశి వారు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే భూమి మీద వస్తాయి. అలానే పంట భూములు పండించుకునే వారికి కూడా ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అయితే బాగున్నాయి. పత్తి, మిరప లాంటి పంటలు వీరికి చాలా బాగున్నాయి. సపోటా, దానిమ్మ కూడా వీరికి బాగుంటుంది. అలానే పప్పాయి లాంటి పంటలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి పంటలు ఏదంటే కూడా పొలాల్లో వేసుకోవచ్చు. ఇకపోతే కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అనుకున్న వారికి నవంబర్ 7 తర్వాత మంచి కాలం అని చెప్పవచ్చు. నవంబర్ 7 తర్వాత కొత్తగా ఇల్లు కొనుక్కోవాలంటే డబ్బు లేకపోయినా ఎక్కడి నుంచి సానుకూలమైనటువంటి సమకూరుతాయి డబ్బులు. అప్పుడు వీరు ఇల్లు కొనుక్కోవడానికి కూడా అర్హతగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు, వృశ్చిక రాశి వారికి ఆస్తమా లాంటి సమస్యలు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్కి సంబంధించిన సమస్యలు, కీళ్ల వ్యాధులు వచ్చేటువంటి సమస్యలు అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం మేర ప్రికాషన్స్ తీసుకోవాలి. వీరు యాపిల్ వేనిగర్ ఏదైతే ఉందో ఈ యాపిల్ వేనిగర్ ప్రతిరోజు కూడా ఒక 10 నుంచి 15 ml హాట్ వాటర్, మనం టీ పెట్టుకుని కాల్చుకునేటువంటి హాట్ వాటర్ ఒక 50 ml వాటర్లో కనుక ఉదయాన్నే ఏదైనా తినిన తర్వాత 10 నిమిషాలు ఆగి ఈ వేనిగర్ని వేసుకుని తాగినట్టయితే కనుక వీరికి ఈ నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అలానే బోన్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, అలానే యూరిక్ యాసిడ్ లాంటి వ్యాధులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా కొంతమేర తగ్గేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీకి అయితే గురువు గారికి అయితే ఖచ్చితంగా ఒక 50,000 రూపాయలు అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే కూడా అన్ని టెస్టులు చేసేసి ఏ సమస్య లేదని చెప్తారు. కానీ నేను వారికి పరిష్కారం కూడా చూపించాను కాబట్టి ఖచ్చితంగా గురువుగారికి ఒక 50,000 రూపాయలు అయితే ఇచ్చుకోవచ్చు ఈ రెమెడీకి అయితే. మరొకటి వృశ్చిక రాశి వారికి దీనితో పాటు వారికి చదువుకునేటువంటి పిల్లలు వారిలో ఉన్నా కూడా అంటే వృశ్చిక రాశి వారికి పుట్టినటువంటి పిల్లలు, అంటే పెళ్ళై పిల్లలు పుట్టకపోతే మనం ఏం చేయలేం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. లేదు అంటే పిల్లలు పుట్టినటువంటి వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారి పిల్లలకైతే కనుక వారికి తగాదలు అయ్యేసి విడిపోయేటువంటిది కానీ, అన్నా చెల్లి మధ్యన గొడవలు కానీ, లేకుంటే కనుక విదేశీయాలలో ఉండేసి దూరం అయ్యేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి విషయం కానీ ఉండేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అది కూడా వీరికి సానుకూలంగా మారేసి ఇరువైపు వర్గాల వారు ఒకటయ్యేసి అన్నాతమ్ముల మధ్యన గొడవ ఒకటయ్యేసి పిల్లలు కూడా అర్థం చేసుకునే తత్వంకి ఈ ఒక మాసంలో ఏర్పడుతుంది. దీనితో పాటు వృశ్చిక రాశి వారికి ఇంకా కూడా కలిసి రావాలి. అనేక రకాల రంగాల్లో ఉన్నవారైతే కనుక కొన్ని రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు, కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది. దానితో పాటు ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే అది గ్రహాల సంబంధం కాదు, మన దశాంత సంబంధం కాదు, మన గోచారంలో ఉన్నటువంటి దరిద్రం కాదు, మనము పరిహారాలు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి నీతి కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎదుగుదల,
మన మంచితనము తట్టుకోలేక ఎవరైనా మనమే శత్రుత్వం చూపించవచ్చు. ఇంతకుముందు శత్రువులు అంటే కొట్టేవారు, ఇప్పుడు రోజు శత్రువులు అట్లా కాదు. ఎవరో ఒక దగ్గరికి వెళ్ళేసి ఏదో ఒక చెడు క్రియ, వీరు ఎదగకూడదు, వీరు అష్టదిబ్బలను పాలవ్వాలి, వీరికి ఏ పని అవ్వకూడదు అని చెప్పి చేయించేది ఉన్నది. దానివల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది జీవితకాలం కూడా. అలాంటి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి కానీ లేదా నాలాంటి వారు ఉంటే కనుక సంప్రదిస్తే కనుక వారికి ఖచ్చితమైన పరిష్కార మార్గం అయితే చూపించే దిశగా ఉన్నదానికి ఉంటుంది. అప్పుడు జాతకంలో ఉన్నది జరిగేదానికి ఉంటుంది. అలానే దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ రాశి వారికి కార్తీక మాసం మొత్తంతో పాటు ఈ నవంబర్ మాసంలో కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా వారు మంచి జరగవచ్చు. అలాంటి పరిహారాలు ఒకటి ఏంటంటే కనుక ఎవరైనా దీక్ష తీసుకుని ఉన్నవారికి ఒక పూట భోజనం పెడితే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి. అంటే అయ్యప్ప స్వాములు కానివ్వండి, ఇంకేదైనా మాలలు ధరించిన వారు కానీ ఏదైనా దీక్ష తీసుకునే వారు కానీ ఉంటారు. అలాంటి వారికి కనీసం ఒక 5 నుంచి 7 మినిమం భోజనం కానీ వారి పలహారం కానీ సమర్పిస్తే వీరికి మంచి జరుగుతుంది. లేదా ఏదైనా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తే కూడా వీరికి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్వాములకి అన్నట్టుగా ఆ స్వాములకి కనుక అన్నదానం కానీ భిక్ష కానీ పెట్టినట్టయితే కనుక వీరికి అన్ని రకాల గ్రహాల సానుకూలంగా మారేటువంటి అదృష్టం అవకాశం కూడా జరుగుతుంది. ఆ గ్రహాల సానుకూలత వెసులుబాటు కూడా వీరికి ఉంటుంది. అలానే ప్రయత్నం చేయొచ్చు. మరొకటి ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా తెల్ల ఆవాలను దొరుకుతాయి మనకి. కిచెన్లో వాడేటువంటి నల్ల ఆవాలు కాకుండా తెల్ల ఆవాలు మనకి పచారీ షాప్స్లోను, కిరాణా షాప్స్లోను, లేకుంటే కనుక పూజా సామాగ్రి షాపులో తెల్ల ఆవాలను దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు తెచ్చుకొని ప్రతిరోజు ఒక చిటికెడు అంటే ఈ చేతులు ఆవాలు పెట్టుకొని ఇలా చిటికి వేయాలి. అలా కాదు, చిటికెడు అంటే ఒక టీ స్పూన్. ఆ టీ స్పూన్ ఆవాలు తీసుకొని వారికి వారే క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని పొదలుగా ఉన్న చెట్లలో లేదా పారేటువంటి నీటిలో వేయాలి. అలా వేసినట్టయితే కనుక వీరి మీద ఉంటే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఇలాంటివన్నీ కూడా కొంతమేర పటాపంచలైపోతాయి. ఇలాంటి ప్రయోగాలు, ప్రయత్నాలు, పరిహారాలు చేసుకొని ఈ రాశి వారు కూడా ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.